అందరికీ జైభీం. నేను రాజేష్ మహాసన్. వెల్కమ్ టు మహాసన్ మీడియా. ఈరోజు నారా లోకేష్ గారు తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి, యంగ్ లీడర్, యంగ్ అండ్ డైనమిక్, గవర్నమెంట్కి పోయిస్తున్న వ్యక్తి. ఆంధ్రప్రదేశ్లో ఎవరైనా ఉన్నారంటే ఆ లిస్టులో 1-2 స్థానాల్లో ఖచ్చితంగా నారా లోకేష్ గారి పేరు ఉంటుంది. ఆయనకి ఈరోజు మహాసన్ మీడియా నుంచి, అలాగే తెలుగుదేశం కుటుంబం నుంచి కూడా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అండి. చాలా మంది అడుగుతున్నారు నన్ను, రాజేష్ నువ్వు గతంలో జగన్మోహన్ రెడ్డి మాట్లాడావు కదా, జగన్మోహన్ రెడ్డి మంచోడు అన్నావు, ఈ రోజున నారా లోకేష్ గారిని మంచోడు అంటున్నావు ఏంటి? నారా లోకేష్ గారిలో నువ్వు చూసినవి ఏంటి? నువ్వు ఎందుకు జగన్ గారి నుంచి అటేపు పార్టీ మార్చేసావు అంటున్నారు. అయితే దానికి ఒకటే చెప్తాను, నేను మనం ఒక వ్యక్తిని అభిమానిస్తున్నాం, ఆ వ్యక్తిని మిగతా వాళ్ళందరూ దొంగ దొంగ అంటున్నారు. దొంగ దొంగ అంటే అబ్బే అతను దొంగ కాదు మంచోడే అని మనం భ్రమపడడంలో తప్పులేదు. కానీ అతను దొంగే అని సాక్ష్యాధారాలతో నిరూపితం అయిన తర్వాత కూడా అతను మంచోడు అని భ్రమపడడం అంతకన్నా మూర్ఖత్వం లేదు. నేను కూడా అదే కాన్సెప్ట్లో ఈ రోజున లోకేష్ గారిని ఎందుకు అభిమానించాల్సి వచ్చింది, ఆయన గురించి ఎందుకు మేమందరం కూడా పనిచేస్తున్నాం, జగన్ గారిని ఎందుకు ఇంత వ్యతిరేకిస్తున్నాం, గతంలో 2019లో ఆయన కోసం పనిచేసిన వాళ్ళమే ఈరోజు ఎందుకు చేయకూడుతున్నాం, మీకు కొన్ని విషయాలు చెప్తానండి. అవి విన్న తర్వాత మీరు కూడా ఒకసారి ఆలోచించుకుని అవును జగన్ గారు మంచోడు లేదా లోకేష్ గారు మంచోడు ఏదోటి మీరు నిర్ణయించుకుని కామెంట్ చేయండి. ఇప్పుడు ఇక్కడ 3 పెద్ద మనుషులు ఉన్నారండి. అంటే 2 పెద్ద మనుషులు, ఒక యంగ్స్టర్ అనుకుందాం. నందమూరి తారక రామారావు గారు, అలాగే నారా చంద్రబాబు నాయుడు గారు, మన నారా లోకేష్ గారు. ఇటువైపు పెద్ద ఆయన రాజశేఖర రెడ్డి గారు, అలాగే మన జగన్ బ్రో, వీళ్ళు ఉన్నారు. వీళ్ళ గురించి ఒకసారి మీకు కొన్ని వివరాలు తెలియజేస్తాను. నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీని 1982లో పెట్టాడు, 83లో ఆయన ముఖ్యమంత్రి అయిపోయాడు. ఈయన సీఎంగా 7 సంవత్సరాలు పనిచేశారు. 7 సంవత్సరాలు సీఎం. నారా లోకేష్ గారు తాతగారు 7 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా పనిచేశారు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అంటే ఆంధ్ర తెలంగాణలకు కలిపి. అంటే ఇక ఈయన తెలియనోడు ప్రపంచంలోనే ఎవడలేడు నన్ను అడిగితే. నారా చంద్రబాబు నాయుడు గారు అమెరికా ప్రెసిడెంట్తో సహా అందరూ ఆయన గురించి తెలుసుకున్న వాళ్ళే, ఆయన దగ్గరికి వచ్చిన వాళ్ళే. ఇక ఈయన 14.5 సంవత్సరాలు సీఎంగా పనిచేశాడు. 14.5 సంవత్సరాలు సీఎం అంటే 2 కలిపితే దాదాపు 21.5 సంవత్సరాల పాటు తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రాన్ని పరిపాలించిందండి. ఇక ఈయన వచ్చిన యంగ్స్టర్, ఈయన ఏం చేశాడబ్బా అంటే ఈయన ఐటీ మంత్రిగా, ఐటీ మరియు పంచాయతీరాజ్ శాఖ మంత్రి, మినిస్టర్గా పనిచేసాడండి. మామూలు విషయం కాదు. ఇక వీళ్ళ విషయంకి వస్తే ఈయన 5 సంవత్సరాల పాటు సీఎంగా చేశాడు. 5 సంవత్సరాల 111 రోజులు సీఎం. ఇప్పుడు ఈయన ఆల్రెడీ సీఎంగా పనిచేస్తున్నాడు. ఈ సీఎంగా పనిచేసిన ఈ టైం వదిలేద్దాం, ఎందుకంటే ఈ సీఎంగా పనిచేసిన క్రమంలో ఈయన చేసిన అవినీతి అన్యాయాలు ఇంకా బయటపడవు కదా, ఎందుకంటే ఆయన అధికారంలో ఉన్నాడు. ఈయన ఒక ఎంపీగా పనిచేశాడు. ఇప్పుడు 2009లో ఎంపీ అయ్యాడు ఇతను. ఎంపీ కాంగ్రెస్ అంతే. ఒకవేళ ఈయన ఇప్పుడు చూస్తే ఒక 4.5 సంవత్సరాలు సీఎంగా చేశాడు, అదొక 4.5, ఇదొక 5 చూసినా 9.5 సంవత్సరాలు. వీళ్ళిద్దరూ పనిచేసిన కాలం కన్నా కూడా ఈయన ఒక్కడే, నారా చంద్రబాబు నాయుడు గారు ఒక్కడే పనిచేసిన కాలమే వీళ్ళిద్దరు పనిచేసిన దానికన్నా కూడా ఎక్కువ. ఇద్దరు కలిపినా 9 సంవత్సరాలు వస్తుంది, లేదా 10 సంవత్సరాలు వస్తుంది. ఈయన ఒక్కడే 14.5 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశాడు. ముఖ్యమంత్రి చేయడం అంటే అదేమీ ఉద్యోగం కాదు, చదువుకుంటే వచ్చే ఉద్యోగం కాదు, ఎగ్జామ్ రాస్తే వచ్చే ఉద్యోగం కాదు, ప్రజలు నమ్మి ఎన్నుకుంటే వచ్చే పదవి అది. సో ఈయన ఒకసారి గెలిచాడు, రెండోసారి గెలిచాడు, పాపం దురదృష్టవశాత్తు. ఈయన ఒకసారి గెలిచాడు, మళ్ళీ రేపు పార్టీ ఉండదో లేదో తెలియని పరిస్థితి. కానీ ఈయన ఒక్కడే 14.5, ఈయన 21.5 సంవత్సరాల పాటు పరిపాలించిన కుటుంబం ఇది. అర్థమైందండి మీకు? ఇక ఈ వీళ్ళ విషయంకి వస్తే పనిచేసింది ఎంపీగా పనిచేశాడు, అదే 5 సంవత్సరాలు పనిచేశాడు. ఈ 5 సంవత్సరాల్లో 1,00,000 కోట్లు సంపాదించాడట. 1,00,000 కోట్లు సంపాదించాడని 38 కేసులు పెట్టి 16 నెలలు జైల్లో పెట్టారు. ఏమంటే కేవలం ఇతను 5 సంవత్సరాలు ఎంపీ, వాళ్ళ నాన్న 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేస్తేనే 1,00,000 కోట్లు అని చెప్పి 38 కేసులు, 16 నెలలు జైలు. వీళ్ళు 21.5 సంవత్సరాలు పరిపాలించారండి మన రాష్ట్రాన్ని. కానీ ఈయన 40 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నాడు, నో కేసు, ఒక్క కేసు లేదు నారా చంద్రబాబు నాయుడు గారి మీద. ఎన్టీఆర్ గారు 7 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఆయన పనిచేసిన కాలంలోనే మళ్ళీ అవతల పార్టీ వాళ్ళకి కాంగ్రెస్ గెలిచింది, కాంగ్రెస్ ప్రత్యర్థిగా వచ్చింది, అయినా కూడా ఆయన మీద ఒక్క అవినీతి కేసు లేదు. ఈయన ఐటీ మంత్రిగా మరియు పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా పనిచేశాడు నారా లోకేష్ గారు, ఒక్క అవినీతి కేసు, అంటే ప్రజాధనం దోచుకున్నారు వీళ్ళు అనేది ఒక్క కేసు లేదండి. అయితే మీరు అడగొచ్చు కేసు లేకుండానే మొన్న చంద్రబాబు నాయుడు గారు జైలుకి వెళ్ళారా అని.
అయితే ఇక్కడ మీరు ఒక ట్విస్ట్ ఆలోచించండి. జగన్మోహన్ రెడ్డి గారిని ఎప్పుడు అరెస్ట్ చేశారు తెలుసా మీకు? 2012 మే 27. మీరు ఇవన్నీ గూగుల్లో కొడితే వచ్చేస్తాయి. 2012 మే 27కి ఈయన అరెస్ట్ చేశారు. అప్పుడు పరిపాలనలో ఉన్న గవర్నమెంట్ ఎవరిది అనుకుంటున్నారు? ఒకవేళ ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉందనుకోండి, ఓ తెలుగుదేశం పార్టీకి ఈయన పట్టు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు తప్పుడు కేసు పెట్టారేమో అని అనుకోవచ్చు. లేదా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కాకుండా వేరే పార్టీ ఉందనుకోండి అధికారంలో, వాళ్ళు పెట్టారేమో అనుకోవచ్చు. 2012కి ఆంధ్రప్రదేశ్ని పరిపాలించేది వీళ్ల పార్టీ, కాంగ్రెస్ పార్టీ. ఆ సమయానికి భారతదేశాన్ని పరిపాలిస్తున్నది కూడా వీళ్ళ కాంగ్రెస్ పార్టీయే. జగన్ అన్నను బొక్కలో దోసింది సొంత కాంగ్రెస్ పార్టీ. వీళ్ళిద్దరు కాంగ్రెస్ పార్టీ వాళ్ళే కదా. అన్ననే జైల్లో తోసేసింది కూడా కాంగ్రెస్. అంటే సొంత పార్టీ కూడా బొక్కలేయిస్తారంటే అన్న కరప్షన్ ఏ స్థాయిలో ఉండాలి? కానీ చంద్రబాబు నాయుడు గారి మీద కేసు పెట్టింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు జగన్మోహన్ రెడ్డి సిఐడి పెట్టింది. కానీ ఈయన మీద పెట్టింది సిబిఐ, కోర్టులు. అంటే ఈ కేసులు నిజం, ఇవి వాస్తవమైన ఆధారాలు ఉన్న కేసులు కాబట్టి కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థలు పెట్టి, పైగా ఏళ్ల పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండగా లోకేష్ గారి మీద కేసు అయింది అనుకోండి, ఎలా ఉంటుంది? అది నిజం కాకపోతే అవుతుందా కేసు అని అనుకుంటాం అనుకోమా? లేకపోతే సొంత పార్టీ ఎందుకు పెడుతుంది కేసు అని అనుమానం వస్తుందా రాదా? సొంత పార్టీ పెట్టింది. సొంత కాంగ్రెస్ పార్టీ జైల్లో దొరికితే అన్న చంద్రబాబు నాయుడు జైల్లో పెట్టించారంటే నోటికి ఏది వస్తుంది? 2012లో చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉంటే అధికార పక్షంలో ఉండి అధికార పార్టీ ముఖ్యమంత్రి కొడుకుని ప్రతిపక్ష నాయకుడు బొక్కలో దించగలడా? జరిగే పని అండి ఇది. ఇంకోటి గమనించండి, ఇతనున్న ఈ 5 సంవత్సరాల ఎంపీ, ఇతను 5 సంవత్సరాల ముఖ్యమంత్రికే 67 కంపెనీలు పెట్టాడు. ఇతను 67 కంపెనీలు. కానీ వాళ్ళు 21 సంవత్సరాలు పరిపాలించారండి మన రాష్ట్రాన్ని. కేవలం 5 సంవత్సరాల ముఖ్యమంత్రికే ఎంత అంటే, మరి 21.5 సంవత్సరాలు పరిపాలించాలంటే 4 రెట్లు ఎక్కువ. 4 రెట్లు ఎక్కువ అంటే మరి 4 లక్షల కోట్లు ఖచ్చితంగా సంపాదించి ఉండాలా. దాంతోపాటు 67 × 4 కొన్ని 70 × 4 280 కంపెనీలు పెట్టి ఉండాలి. మరి ఎందుకంటే ఒక హెరిటేజ్ కంపెనీ మీద ఆధారపడి బతుకుతారు వాళ్ళు. ఇంకా ఇంత అధికారం ఉండి మినిస్టర్గా చేసినా కూడా వాళ్ళ మీద ఒక అవినీతి కేసు కూడా ఎందుకు పెట్టలేకపోయారు? ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు గెలిచారు, తర్వాత మళ్ళీ కొన్నిసార్లు 2004లో 9లో కాంగ్రెస్ పార్టీ గెలిచింది. మరి కాంగ్రెస్ పార్టీ గెలిచినప్పుడు అన్న వాళ్ళు నిజంగా ఏమైనా తప్పులు చేసి ఉంటే మరి అప్పుడు ఈయన మీద ఏమైనా కేసులు పెట్టి ఉండాలి కదా, అక్రమస్తులు కేసులు పెట్టి ఉండాలి, నిరూపించి ఉండాలి, ఆయన జైలుకి పంపించి ఉండాలి కదా. ఎందుకు పంపించలేదు? ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు నేను చెప్పిన కారణాలు కాకుండా ఎన్టీఆర్ గారు కుటుంబ సభ్యులందరూ, బాలకృష్ణ గారు, హరికృష్ణ గారు, ఇంకో జయకృష్ణ గారు, ఆ కృష్ణ గారు, ఈ కృష్ణ గారు, అందరూ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి కుటుంబంతో కలిసి ఉన్నారు. 1982లో ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా ఇప్పుడు ఇంకా తెలుగుదేశం పార్టీతోనే ఉన్నారు. కానీ అన్న విషయంకి వస్తే చెల్లి లేదు, తల్లి లేదు, బాబాయ్ లేడు, బాబాయ్ కూతురు లేదు. మీకు అన్నిటికన్నా ముఖ్యమైన విషయం ఒక్కటి చెప్తాను జగన్ కోసం. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక ఎరడు కట్టిన నేరస్తున్నాడటండి. అతను కానీ పోలీసులు దొరికితే ఇమ్మీడియట్గా ఒక 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు జైల్లో పెడతారు అతన్ని. అలాంటి పరిస్థితుల్లో అతను పరిగెడుకుంటూ వెళ్ళిపోయాడు ప్లేస్కి. వెళ్ళిపోయి పోలీసులకు దొరకని ఒక గుహను ఒకటి కనిపెట్టాడు ఇతను. ఎవ్వరికి దొరకడు అనమాట. ఆ గుహలోకి వెళ్ళిపోయాడండి. గుహలోకి వెళ్ళిపోయి అక్కడ బతుకుతూ ఉన్నాడు 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు. ఎవరు అతను జోలికి వెళ్ళలేదు. అమ్మయ్య సేఫెస్ట్ ప్లేస్ రా బాబు ఇది నాకు అనుకున్నాడు. తర్వాత ఎవడో దారిన పోయి దానిగాడు కూడా వెళ్ళి చూశాడండి. ఊరే నువ్వు పలానోడు కదా, ఇక్కడ పెట్టి నీ కోసం పోలీసు వాళ్ళు ఎదుగుతున్నారు అన్నాడు. అంటే అప్పుడు ఆ నేరస్తుడు ఏం చేస్తాడండి? అవకాశం ఉంటే వాడి దగ్గర ఉన్న ఆస్తి అంతా ఇచ్చైనా సరే అవతల నోరు ముంచాలని చెప్తాడు. రే ప్లీజ్ రే, నేను కానీ దొరికినట్టు 20 సంవత్సరాలు జైలుకి వెళ్ళిపోతాను రా, ఇక నా దగ్గర ఉన్నదంతా పట్టిపో అంటాడు ఫస్ట్. ఆడు ఒకవేళ దానికి లొంగాడా మొత్తం ఇచ్చేస్తాడు, మొత్తం బట్టలు కూడా ఇచ్చేమని ఇచ్చేస్తాడు. ఎందుకంటే బయటకు వస్తే 20 సంవత్సరాలు పోతాడు లోపల. లేదు అప్పుడు కాదు వెళ్ళదనుకోండి, ఏం చేస్తాడు? చంపేయడానికి కూడా ఆలోచించడు. ఈయన్ని చంపెత్తే ఈ రహస్యం బయటికి వెళ్తావు కాబట్టి ఈయన లేపేద్దాం అనుకుంటాడు. అంటే ఒక నేరస్తుడు దాక్కున్న రహస్య ప్రదేశం బయట పడకూడదు అని నేరస్తుడు ఎలాగైతే కోరుకుంటాడో, ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు సీఎం పొజిషన్ ఏదైతే ఉందో, సీఎం పదవి, ఆ పదవిని ఆయన అలా ఫీల్ అవుతున్నాడు. ఇది ఎందుకు చెప్పాను నేనంటే, ఈయన సీఎం అయిన తర్వాత ఈయన 38 కేసుల్లో కోర్టుకి వెళ్లకుండా చక్కగా దానికి పర్మిషన్ తెచ్చుకున్నాడు. ఎందుకంటే నేను సీఎం కాబట్టి అన్నాడు. ఓకే, ఇప్పుడు బాబాయ్ హత్య కేసు ఉంది, ఖచ్చితంగా దాన్ని ఈయన కూడా ఎంక్వైరీ చేయాలి. కానీ ఈయన సీఎం కాబట్టే ఆయన ఇంకా ఎంక్వైరీకి వెళ్ళలేదు సిబిఐ. అదొకటి. మూడోది ఎన్ఐఏ కోడికత్తి కేసులో ఈయన కోర్టుకు వెళ్ళాలి. ఈయన కోర్టుకు వెళ్లకుండా దాదాపు 5 సంవత్సరాలు తప్పించి తిరుగుతున్నాడు. దానికి కారణం ఈ సీఎం పదవి. ఈ కేసులన్నిటి నుంచి తప్పించే ఏకైక రహస్య ప్రదేశం సీఎం పదవి ఆయనకి. సో ఆ పదవి నుంచి బయటకు వచ్చాడా జైలుకి వెళ్ళిపోతాడు. కాబట్టి ఆ పదవి నుంచి బయటికి రాకుండా ఉండాలంటే అవసరమైతే ఆయన యావదాస్తి ఇచ్చేస్తాడు, ఎవడన్నా అడ్డు వస్తాడండి. ఎందుకంటే ఆయనకి లైఫ్ అంటే ఇస్తారు. కానీ వీళ్ళకి అలా కాదు. ఇప్పుడు పదవలేదు వాళ్ళ దగ్గర, ఇప్పుడు పదవలేదు, వీళ్ళు రాష్ట్రం నాశనం అయిపోతుందని వస్తూ ఉంటే చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు వాళ్ళని చంపాలని ప్రయత్నం. ఎందుకంటే
మరి ఈయన ఆ పోస్ట్ నుంచి కిందకి లాగేస్తారేమో అని భయం ఈయనకి. అవసరమైతే ఇప్పుడు వీళ్ళకి డబ్బులు ఇస్తే లొంగరండి. కాబట్టి ఏం చేసైనా సరే ఈ పొజిషన్ నుంచి ఈయన బయట రాకూడదు అనుకుంటున్నాడు. అందుకే రాష్ట్రానికి, రాష్ట్ర అభివృద్ధికి ఉపయోగించాల్సిన డబ్బులు కూడా జనాలందరికీ లంచ రూపాయలు ఇచ్చేస్తున్నాడు. ఆల్మోస్ట్ ఇచ్చేసైనా సరిగా ఇంత డబ్బులు ఇస్తున్నాను ప్లీజ్, నేను అక్కడ ఉంటాను, ఇక ఇంత ఇచ్చేస్తున్నాను, రేపు ఓటుకు కూడా అవసరమైతే ఎన్ని వేలని ఇస్తాడు. కానీ వీళ్ళు అదేం లేదు. అవసరమైతే ఇప్పుడు ఈ రోజు నాళ్ళు వద్దు మాకు రాజకీయాలు వద్దని వెళ్ళిపోగలరు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నారు. వాళ్ళు ఎవరన్నా ఏమైనా కేసులు పెట్టారా? ఏమైనా జైలు పోయే వాళ్ళు నిజాయితీ పరులు కాబట్టి కేసులు పెట్టినా కోర్టుకు వెళ్ళి చక్కగా చిలకలా బయటకు వచ్చేస్తున్నారు. కానీ అన్న 16 నెలలు ఉండిపెట్టి జైల్లో. మరి అప్పుడన్నా మనకు అర్థం అవ్వాలి కదా. ఇప్పుడు ఈ ప్రొఫైల్స్ ఉన్నప్పుడు ఈ ప్రొఫైల్ విన్నారు, ఈ ప్రొఫైల్ విన్నారు, మీరైతే ఎవరు సపోర్ట్ చేస్తారు? ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు ఈయన అంటాడు మీ కులాన్ని తిట్టాడు, మీ మతాన్ని తిట్టాడు, లేకపోతే మీ అమ్మని తిట్టాడు, మీ నాన్న తిట్టాడు అని రెచ్చగొడతా ఉంటాడు మనల్ని. మనం వాటికి పడకూడదు. ఇవన్నీ చూస్తున్నాం కదా. ఇందులో ఏది ఆధారం లేకుండా మాట్లాడలేదు నేను. వీటన్నిటికీ ఆధారాలే మీకు కూడా తెలుసు. కానీ ఈయన చెప్పిన అబద్ధాలు ఇప్పుడు ఇంకా మనం నమ్ముతూ కూర్చుంటున్నాం. ఈయన చెప్పిన నేను అబద్ధాలను తెలుసుకున్నాను కాబట్టి నిజాయితీ పరుల వెంట ఈరోజు నడుస్తున్నాను నేను. నారా లోకేష్ అనే వ్యక్తి, ఆయనకి రాజకీయాలు ఏం అవసరంలే. ఎందుకంటే వాళ్ళ నాన్నగారు 21 సంవత్సరాలు పరిపాలించారు. ఈయనకి సీఎం పోస్టు కొత్త కాదు. పోనీ ఏమన్నా చంద్రబాబు నాయుడు గారు కొత్త పదవి ఏమన్నా వస్తుందా? అరే కొత్త పదవి కోసం ఏమైనా ఆయన ఆశపడుతున్నాడు అంటానికి? 2 రాష్ట్రాలని పరిపాలించినాడండి. ఇప్పుడు ఆయన ఎందుకు తిరుగుతున్నాడు బయట అంటే ఈ రాష్ట్రాన్ని నాశనం చేసేస్తున్నాడు. రాష్ట్రం మొత్తం కొలాప్స్ అయిపోతుంది. రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ దిక్కులేని పరిస్థితికి వెళ్ళిపోతున్నారని కేవలం ప్రజల కోసం మాత్రమే పనిచేస్తున్నారు. ప్రజల కోసం మాత్రమే ఈ రోజు వాళ్ళు వద్దనుకుంటే రాజకీయాలు వెళ్ళిపోగలరు. ఈ నెలగలదా నాకు రాజకీయాలు వద్దు, నేను రిజైన్ చేస్తున్నానని వెళ్ళాలంటే ఖచ్చితంగా బాబాయ్ కేసులో ఇన్వెస్టిగేషన్కి వెళ్ళాలి, కోడికత్తి కేసులో ఇన్వెస్టిగేషన్కి వెళ్ళాలి. ఈ 38 కేసులు దాదాపు 3,000 వాయిదాలు వేయించేసుకోగలిగాడు సీఎం పోస్ట్లో ఉన్నాడు కాబట్టి ఆ పోస్ట్ నుంచి ఆయన కిందకు వస్తే చాలా ప్రమాదం ఆయనకి. కాబట్టి నేను సత్యన నేను రాను, ఈ పోస్ట్లోనే ఉండి తీరాలి. నేను బతకాలంటే ఆ పోస్ట్లో ఉండాలి. బతకాలని మీన్స్ అంటే రాజకీయంగా లేదు. నేను బయటకు వచ్చినట్టు నేను జైలుకి వెళ్ళాల్సిన పరిస్థితి. ఎందుకంటే గతంలో సొంత పార్టీ 16 నెలలు జైలు పెట్టింది. సొంత పార్టీ అండి, తెలుగుదేశం ప్రమేయం లేదు అందులో. కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది ఇక్కడ. పోనీ ఇంకోటి, ఇప్పుడు ఇక్కడికి వచ్చేటప్పటికి వివేకానంద రెడ్డి కేసులో అవినాష్ రెడ్డి ఉన్నాడు, వీళ్ళందరికీ తెలుసు అని చెప్పి సిబిఐ ఇచ్చింది. ఎన్ఐఏ కేసులో కూడా కోడికత్తి అనేది పచ్చి డ్రామాది. అది ఏ తెలుగుదేశం వాళ్ళు చేయించలేదు, కేవలం డ్రామాదే. ఎన్ఐఏ కూడా తెలిసేసి అంటే మరి ఇప్పుడు ఈయన ఏమన్నా ప్రతిపక్షంలో ఉన్నాడా? ఈయన అధికారంలో ఉండగానే కదా చెప్తున్నాయి. ఒకవేళ ప్రతిపక్షంలో ఉన్నాడు, ఈ చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నారు కాబట్టి ఇలా చెప్పించాడంటే ఓకే మనం అనుమానించవచ్చు. ఓకే ఆయన అధికారం ఉంది కాబట్టి పోనీ అలా చెప్పించాడేమో అని. ఈయనే కదా అధికారంలో ఉన్నది. పోనీ పైన కేంద్ర ప్రభుత్వం ఏమైనా వ్యతిరేకమా? అయ్యే సిబిఐ, ఎన్ఐఏ కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థలు. ఆ రెండు కూడా ఈ కోడికత్తి కేసు కానీ బాబాయ్ కేసు కానీ ఏళ్ళ వైపే చూపిస్తున్నప్పుడు మరి బీజేపీ సొంత పార్టీ అయినప్పుడు కూడా దర్యాప్తు సంస్థలు ఈయనకి వ్యతిరేకంగా ఇస్తున్న స్టేట్మెంట్లు అంటే అవి నిజం కాకపోతే ఇస్తాయా? మాట వరుస అడుగుతున్నానండి. ఇప్పుడు ఈయన ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు, బీజేపీ అధికారంలో ఉన్నా, వీళ్ళిద్దరూ దోస్తీలో ఉన్నా, బీజేపీ కంట్రోల్లో ఉన్నాయని చెప్పబడుతున్న సిబిఐని, ఎన్ఐఏని ఈయన ప్రభావితం చేయగలడా? వీళ్ళు అదే చెప్తున్నారు. బాబాయ్ హత్య కేసులోను, కోడికత్తి కేసులోను చంద్రబాబు మొత్తం సిబిఐని, ఎన్ఐఏని, ఆ సుప్రీంకోర్టుని, ఇంటర్నేషనల్ కోర్టుని, ఐక్యరాజ్య సమితిని కూడా మేనేజ్ చేస్తున్నాడు అంటున్నారు. అన్ని అబద్ధాలు. సొంత కుటుంబానికి కూడా విలువలేని వ్యక్తులండి ఈయన. కదండి ఈయన సొంత చెల్లి ఇప్పుడు బయటకు వచ్చి మాట్లాడుతుంటే ఎలాగా హింసిస్తున్నారావని మురుసుమల్లి షర్మిలా శాస్త్రి. మొన్నదాకా ఈయన కోసం పాదయాత్ర చేస్తే వైఎస్ షర్మిలారెడ్డి సొంత చెల్లి మీద ప్రయోగాలు. సొంత చెల్లిని నీచాతి నీచంగా వీళ్ళు ఇన్ని సంవత్సరాల పాటు దాదాపు 40 సంవత్సరాల నుంచి ఉన్నాడు ఈ ఫ్యామిలీ రాజకీయాల్లో. 21.5 సంవత్సరాలు సీఎంలుగా చేశారు. ఈయనేమో మంత్రిగా చేశాడు. కనీసం ఒక్క అవినీతి కేసు లేదంటే ప్రజల డబ్బులు ఏమి వాళ్ళు తినలేదనే కదా అర్థం, వాళ్ళు నిజాయితీగా బతికారనే కదా అర్థం. ఈ రోజు ఇతను ఇన్ని తప్పుడు కేసులు పెట్టినా, చంపాలని చూసినా, హత్యా ప్రయత్నాలు చేయతన్నా లేదు మా రాష్ట్రం కోసం మేము నిలబడి తీరుతాం, మమ్మల్ని నువ్వు భయపడలేవయ్యా అని చెప్పి రాష్ట్ర ప్రజల కోసం ఈ రోజు నేను ముందుకు వస్తున్నారు కదా. లోకేష్ గారు అంటే ఎక్కడ వరల్డ్ బ్యాంక్ లో పనిచేసేటట్టు, ఆయన ఫారిన్ లో చదువుకున్నాడు, స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ. అలాంటి వ్యక్తి ఇంత నిజాయితీగా మన కోసం ఇప్పుడు గోల్డెన్ స్పూన్ వాళ్ళు ఒక ముఖ్యమంత్రి మనోడు, మరో ముఖ్యమంత్రి కొడుకు, ఆయన ఎందుకండి ఇన్ని మాటలు పడాలి? ఆయన ఎందుకండి తిరిగి అడ్డమైన వాళ్ళతో రాళ్ళిచ్చి కొట్టించుకోవడం, కోడిగుడ్లు ఇచ్చి కొట్టి ఎందుకు పడాలి? ఇతను సామాన్యమైన వ్యక్తి ఏం కాదు. అలాంటి అవమానాలు చేస్తే రాజకీయం వదిలి వెళ్ళిపోతాడు లోకేష్ గారు. లోకేష్ గారు వెళ్ళిపోతే తెలుగుదేశం పార్టీకి ఇక యువ నాయకత్వం ఉండదు. కాబట్టి తెలుగుదేశం పార్టీని మొత్తం నిర్వీర్యం చేసేయచ్చు. అంత కుట్రపూరితంగా సినిమాల్లో విలన్లు చేసినట్టేమో ఈయన చేస్తా ఉంటే, అరే హీరోలో ధైర్యంగా వచ్చి ఎదుర్కొంటా ఉంటే మనం ఆయన్ని తప్పుపడితే ఎలాగండి? ఇప్పుడు రాయిషా పార్టీలో ఉన్నాడు కాబట్టి నేను ఈ పార్టీలో ఉన్నానని కొంతమంది అనొచ్చు, లేదా చంద్రబాబు నాయుడు గారు పార్టీ కాబట్టి మేము ఈ పార్టీలో ఉన్నామనో ఏదో మొత్తానికి. ఇప్పుడు మనం వేరే పార్టీలో ఉన్నప్పుడు ఈ పార్టీలో ఉన్నామండి, ఏ కారణంతో ఉన్నామంటే ఏం చెప్తాం? ఈయన కారణం ఇలాంటివి ఉన్నాయి. ఇప్పుడు ఇంకా ఈయన ముఖ్యమంత్రి చేస్తున్నాడు, చేతులు లెక్కర్లోను, ఇసుకలోను, మైనింగ్ లోను కుమ్మేస్తున్నాడు పట్టుకుని, మామూలు కాదు. ఇప్పుడు ఇన్ని లక్షల మందికి 2,50,000 కోట్లు పనిచేసాను అన్నాడు. లెక్క ఉందా? వాళ్ళందరికీ ఎంతమందికి ఇచ్చాడో 2,50,000 కోట్లు నిజంగా జనాలకి వెళ్ళిందో లేదో లెక్క ఉందా? లెక్కర్లో ఎంత స్కామ్ జరుగుతుందో తెలీదా? ఇవన్నీ ఈయన రేపు దిగిపోతేనే, అంటే ఇన్ని మనం ముఖ్యమంత్రిగా దింపేస్తే అప్పుడు చట్టం తన పని తను చేస్తే, మొన్న అంత ముందు జరిగిన 1,00,000 కోట్లు కాదు, ఇప్పుడు ఎన్ని లక్షల కోట్లు చేసాడని బయటకు వస్తారే. ఒక ఎంపీగా 5 సంవత్సరాలు పనిచేస్తేనే 1,00,000 కోట్లు అంటే ఆయన ముఖ్యమంత్రి. ఇప్పుడు 150 మంది ఎమ్మెల్యేలతో మనమే ఇచ్చాం అధికారం, మరి చేతికి తాళాలు ఎత్తి ఊరుకుంటాడండి? అది లెక్క రేపు తేల్తాం.
అందుకే అందాక అన్న ఎంపీ కోసం మాత్రమే చెప్పాను. ఇప్పుడు ఇవన్నీ విన్న తర్వాత మనిషి అన్నోడు ఎవడన్నా, బుద్ధున్నోడు ఎవడన్నా, అవును వీళ్ళిద్దరు పక్షంలో ఏదో ఒక పక్షాన్ని మనం ఎన్నుకోవాలన్నప్పుడు ఏ పక్షాన్ని ఎన్నుకుంటారండి? నిజాయితీ పరులనా లేకపోతే అవినీతి పరులనా? సార్ మీరు ఆలోచించుకోండి. నేనైతే నిజాయితీ పరుల పక్షమే. నాకు న్యాయం అన్యాయం రెండే ఉంటాయి. మతమోడు లేకపోతే ఇంకొకటి అలాంటి తొక్కల కమిట్మెంట్లు ఏమి నేను పెట్టుకోదలుచుకోలేదు. మా వాళ్ళు ఎవరు కూడా పెట్టుకోవట్లేదు. మాకైతే మాత్రం నిజాయితీ పరులు ఎవరైతే ఉన్నారో, రాష్ట్రం కోసం ధైర్యంగా నిలబడి హీరోల్లాగా ఎవరైతే దూసుకొస్తున్నారో వాళ్ళ పక్షాన్ని మేము ఎప్పుడు లోకేష్ గారి పక్షాన్ని. ఖచ్చితంగా ఈయన ఓడించకపోతే మళ్ళీ కనుక రేపు అధికారంలో రానికి ఆయన మొత్తం సర్వశక్తులు వేస్తాడు. ఎందుకంటే ఇందాక ఎగ్జాంపుల్ చెప్పాను కదా, అది హైడ్ అయిన ఆ ప్లేస్ దొరకకుండా ఉండాలంటే ఏదైనా చేస్తారు వాళ్ళు. ఈయన సీఎం పోస్ట్ నుంచి కిందకి దిగాడంటే ఈ 38 కేసులు బాబాయ్ అలా కోడికత్తి డ్రామా ఇలాంటి చాలా కేసుల్లో ఆయన సమాధానం చెప్పాలి కాబట్టి ఆ వాయిదాలు తిరగాలి కాబట్టి ఈయనకి అదే సేఫ్ ప్లేస్ కాబట్టి ఏమన్నా చేస్తాడు అతను. మనం దింపకపోతే మన రాష్ట్రం అధోగతి పాలైపోద్ది. అర్థమైందండి? జై భీమ్, జై భారత్, జై జై మహాసేన, జై చంద్రబాబు, జై లోకేష్ అన్న, జై జై తెలుగుదేశం.